హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు యోగిత అండి. అలాగే యోగిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కూకట్పల్లి నుండి కాల్ చేస్తున్నాను. అలాగే డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య గురించి మాట్లాడండి యోగిత గారు. యోగిత గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. అది మా అమ్మగారు వయసు 48 ఇయర్స్ అండి ఇప్పుడు. ఓకే. అయితే కొన్ని రోజుల నుంచి బీపీ కొంచెం లో అవుతుంది. ఓకే. సో దానికోసం నడుం పెయిన్ ఒకటి బాగా ఎక్కువగా ఉన్నట్టుంది, కాళ్ళు ఒకటి అంటుంది. దీనికోసం ఏమైనా బీపీకి దీనికి సంబంధం ఏమైనా ఉందంటారా? అంటే కొంచెం వెయిట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇదేనండి ప్రాబ్లము? అదేనండి, బీపీ అయితే లో అయిపోతుంది, కానీ అదే సమయంలో కాళ్ళు మోకాళ్ళు పిక్కలు అయి పట్టేయడం, పిక్క ఎక్కువైపోతుంది అని అంటుంది నైట్ అయితే. రెండు ఒకసారి స్టార్ట్ అయినాయా? డాక్టర్ చూపించిన తర్వాత అయితే కొంచెం బ్లడ్ అయితే కొంచెం తక్కువ అన్నారు కదా అని డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి కొంచెం పుష్కలంగా ఉండేలాగా తినమన్నారు కదా అని చూసుకుంటున్నాం. బట్ అయినా సరే బీపీ కూడా కంట్రోల్ రావాలి అంటున్నారు. దానికి దీనికి ఎంత అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు బీపీ ఎంత ఉంది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎంత ఉందన్నారు మీ మదర్? బీపీ రికార్డింగ్ చెప్పగలరా? లాస్ట్ చూసిన రికార్డింగ్ రీడింగ్ అయితే గుర్తులేదు, లో అయిపోతుంది అన్నారు. అంటే ఈ పొజిషన్ వచ్చినప్పుడు అయితే అప్ అండ్ డౌన్ అయిపోతుంది బాగా అంటున్నారు. అది ఈసారి నుంచి ఏంటంటే ఎంతవరకు వెళ్తుందండి మనం కనుక్కోవటం ఇంపార్టెంట్ అమ్మా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు లో బీపీకి ఈ వీక్నెస్కి పెయిన్స్కి లింక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇవి రెండు సపరేట్ ప్రాబ్లమ్స్ కూడా అయి ఉండొచ్చు. సో మనకేంటంటే ఇప్పుడు ఒక గుడ్ పాయింట్ మీరు తీసుకొచ్చారా, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఇక్కడ వెయిట్ ఎక్కువ అన్నారు. సో దానివల్ల కూడా బాడీ పెయిన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత వెయిట్ పెరుగుతున్నారు, బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే మనకి అదొక థైరాయిడ్, హైపోథైరాయిడ్ అంటాం. అంటే బాడీలో థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉంటే హైపోథైరాయిడ్ అంటాము. ఆ ఫీచర్ కూడా అవ్వచ్చు అనమాట. సో అట్ ద సేమ్ టైం కనుక ఒకవేళ వాళ్ళు ఏమైనా టెస్టులు ఈసారి ఇక్కడ కంటిన్యూస్గా వస్తుంటే ఇదే సిమ్టమ్స్, మీకు డాక్టర్ అనేది డెఫినెట్గా టెస్ట్ చేస్తారు. అవన్నీ చేయించుకుంటూ ఇంపార్టెంట్గా ఈసారి బీపీ లో అయిపోతుంటే ఎంతవరకు లో అయిపోతుంది, అండ్ ఇంకా ఇంపార్టెంట్గా ఆ బీపీ లో అయినప్పుడు వస్తున్న సిమ్టమ్స్ ఏంటో అనేది ఐడెంటిఫై చేయాలి. క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ చెక్ చేస్తే మీకు కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వగలం అనమాట. ఓకే.